రవీందర్ సార్ స్టార్ట్ చేద్దాం. 9:05 అవుతుంది. స్టార్ట్ చేద్దాం. వినిపిస్తుంది సార్. క్లియర్. ఈరోజు ముఖ్యంగా రెండు ఫోన్స్ ఉన్నాయా మీ దగ్గర? రెండు ఫోన్స్ ఉన్నాయా? రీసౌండ్ వస్తుంది. ఒక్కసారి సార్ ఆపేస్తాను. ఓకే సార్. రవీందర్ సార్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. రీసౌండ్ వస్తుంది. ఫోన్ వేరే కాడ పెట్టేసేయండి లేకపోతే. రైట్ సార్. ఈరోజు ఈ సండే స్పెషల్ ట్రైనింగ్ సెషన్కి మరొకసారి ట్రయోస్ కమ్యూనిటీ సభ్యులందరూ అలాగే లీడర్స్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. అందరికీ ఈ రాత్రికాల సమయమందు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇంకా రావాల్సిన వారందరూ కూడా త్వరగా సబ్జెక్టు ప్రారంభించబడుతుంది కనుక రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మరి ప్రతిరోజు మనకి ఈ ట్రయో కమ్యూనిటీ జూమ్ మీటింగ్స్లో 8:30కి డైలీ 8:30 మీటింగ్స్లో మనకి ఆల్రెడీ మనందరం కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది, సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రత్యేకించి ఈ సండే స్పెషల్ ట్రైనింగ్ సెక్షన్ ప్రతి ఆదివారం ఇది జరిగిస్తూ గత 2 వారాలు జరిగించి ఇది 3వ వారం అండి. ఈ 3వ ఆదివారం సెక్షన్ కూడా ప్రారంభించింది మొదలుకొని కొనసాగించడానికి మరి ముఖ్య కారణం ప్రతిరోజు 8:30కి జరుగుతున్న కార్యక్రమం కాకుండా ప్రతి ఆదివారం ఈ సండే స్పెషల్ ట్రైనింగ్ సెక్షన్కి ముఖ్య కారణం ఏంటంటే 8:30 కార్యక్రమంలో మనందరం కూడా ప్లాన్స్ ప్రజెంటేషన్ అనేది మనం అందరం కూడా వింటున్నాం. కొత్తగా వచ్చిన పీపుల్ని ఆహ్వానించినప్పుడు వారితో మాట్లాడడం, ఇంకా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇది ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మనందరం కూడా మన ప్రాజెక్ట్ విషయంగా మెటావేల్ ప్రాజెక్ట్ విషయంలో భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ 3వ సండే స్పెషల్ ట్రైనింగ్ సెషన్లో ప్రత్యేకించి చర్చించే అంశాలు, న్యూ అప్డేట్స్, టెక్నికల్ అవేర్నెస్ గురించి సార్ వాళ్ళు ఈరోజు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని గమనించి నిశ్శబ్దంగా ఎంతో విలువైనటువంటి మనకి ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకొని ఇవ్వబోతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో జాగ్రత్తగా మనం సంపాదించుకుంటే భవిష్యత్తులో మనం అందరికంటే ముందస్తు ఉండడానికి ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు సండే స్పెషల్ ట్రైనింగ్ సెషన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ ద్వారా మనందరం కూడా అందరికంటే ముందు మనందరం విషయం నేర్చుకుంటే కనుక భవిష్యత్తులో మనం చేయడానికి మరి బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి ఎటువంటి డౌట్స్ లేకుండా, ఎటువంటి ఒకవేళ డౌట్స్ వచ్చినా వాటిని జాగ్రత్తగా వాటిని చూసుకుని వచ్చిన డౌట్స్ని పెట్టుకుని మనం నిరాశపడకుండా ముందుకు వెళ్తూ మన టీంను కూడా ముందుకు నడిపించుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈరోజు న్యూ అప్డేట్స్ అలాగే టెక్నికల్ అవేర్నెస్ గురించి వాళ్ళు మాట్లాడతారు. ముఖ్యంగా లీడర్స్ ఈరోజు మనందరికీ ఈ విషయాలు చర్చించడానికి ముఖ్యంగా మనం ఈరోజు ఆహ్వానించినటువంటి స్పీకర్స్ సార్ ఆళ్ళ నరేంద్ర రెడ్డి సార్, అలాగే సంతోష్ సార్ మన మధ్యలో ఉన్నారు జూమ్లో. మొట్టమొదటిగా మరి ఈ సెక్షన్ అద్భుతమైన విషయాలు మనందరికీ కూడా జ్ఞానాన్ని నేర్పించడానికి మొట్టమొదటిగా సంతోష్ సార్ని ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా శ్రద్ధగా ఈ సెషన్లో ఉన్నటువంటి 1 అవర్ చాలా విలువైంది కనుక జాగ్రత్తగా సబ్జెక్టు మరి నేర్చుకోవాల్సిందిగా మరి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్లీజ్ వెల్కమ్ సంతోష్ సార్ అండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీందర్ సార్. ముందుగా అందరికీ మెటావేల్
కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆన్లైన్ వరల్డ్ టీంలో ఉన్నటువంటి మన ట్రయో కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ 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 ఫ్రెండ్షిప్ డే. నిజానికి మన ట్రయో కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్గా అనకంటే అంతకు మించిన ఫ్యామిలీ ఫ్రెండ్స్గానే అందరూ కూడా ఉంటున్నారు. కారణం ఏంటంటే ఇది కేవలం మనకి మన ఆర్థికంగా స్థిరపరచడానికి, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించడానికి వచ్చినటువంటి ప్రాజెక్ట్. ఇలాంటివి వేరే ఏం లేవండి. అయినప్పటికీ కూడా మనం కేవలం కమర్షియల్గా ఆ ధోరణి లేదంటే ఆ దృక్పథంలోనే ఆలోచించకుండా ఇతను వచ్చాడా, ఐడి వేసుకున్నాడా, డబ్బులు ఇన్వెస్ట్ చేశాడా, దాంట్లోంచి ఎంతో కొంత మనకు వచ్చిందా అనే అంతవరకే కాకుండా అంతకు మించినటువంటి రెస్పాన్సిబిలిటీ తోటి, అంతకు మించినటువంటి ఆలోచనలతోటి మనం మన టీం సభ్యులతోని అందరూ ఉండడం వల్ల చాలామంది అప్ లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్ ప్రొఫెషనల్గా అంటే బిజినెస్ లేదంటే దీనికి సంబంధించి కాకుండా ఇతర విషయాల్లో కలిసినప్పుడు, ఫార్మల్ మీటింగ్స్ కాకుండా ఇతర విషయాలు కలిసినప్పుడు ఆ మాట్లాడే విధానం, పంచుకునే విషయాలు అన్నీ కూడా ఒక ప్రాజెక్ట్లో కలుసుకున్న వ్యక్తుల్లా కాకుండా ఇంకేదో సంబంధం ఉంది మనందరి మధ్యలో, అది మనం చెప్పుకోలేనిది, అర్థం కానిది ఉన్నట్టుగా మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో అది నిజంగా ఒక ఫ్రెండ్షిప్ అయితే లేదా ఒక ఫ్యామిలీ రిలేషన్ లాంటిది అయితే మాత్రం అని అనుకుంటే మాత్రం నిజంగా చాలా చాలా అద్భుతమైన విషయం అది. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చేస్తూ, మనకి మరొక మంచి లీడర్ మన టీంలో రావడం జరిగింది. అంటే ఉన్నారు, మనకి గుర్తించడం జరిగింది. ఇప్పుడే మనకి ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి రవీందర్ సార్, తను ఆల్రెడీ ఒక మంచి స్పీకర్ అండి. తను ఉన్నటువంటి ప్రొఫెషనే కాకుండా వేరే వేరే నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక మంచి స్థాయిలో ఉండి, అది కాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ, ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ని ఆధారంగా వెతుక్కుంటూ ఇలాంటి ఒక బిజినెస్ కోసం ఎదురు చూస్తూ మనకు తారసపడినటువంటి వ్యక్తి అనమాట. సో ఇలాంటి మంచి లీడర్ని మన టీంలో మరొకరిని మనం ఉన్నందుకు సంతోషిస్తున్నాము. అండ్ ఇలాంటి లీడర్స్ ఇంకా చాలా మందిని మనం గుర్తించుకుంటాం, వాళ్ళని ఎంకరేజ్ కూడా చేసుకుంటాం. సో అందులో మీరు ఉంటారా లేదా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. సో అయితే నేను మీతో ఒక 2 సంఘటనలు, జరిగిన సంఘటనల్ని మీతో పంచుకుంటాను. మొదటిది, జనరల్గా మనం ఏమంటారు, ఆన్లైన్ షాపింగ్ చేస్తాం కదండి. ఆన్లైన్ షాపింగ్లో ఏదో బుక్ చేస్తాం. బుక్ చేసేటప్పుడు మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ, అంటే వచ్చిన తర్వాత మనకి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనం డబ్బులు పే చేసుకోవడం. రెండో ఆప్షన్ ఏంటంటే ముందే డబ్బులు పే చేయడం. ముందే డబ్బులు పే చేసేటప్పుడు ఒకలాంటి టెన్షన్ ఉంటుంది. ఏంటంటే సరే ఇప్పుడంటే అవగాహన పెరిగింది, దాని మీద టెక్నికల్గా అందరూ మంచిగా స్టాండర్డ్గా ఉన్నారు కాబట్టి ఓకే. బట్ లేని ఇంతకు ముందుకు అనుకోవచ్చు, మనం ఏమనిపించేది, మనం డబ్బులు కడితే ఆ ప్రోడక్ట్ రాకపోతే మన డబ్బులు మనం ఎవరిని అడగాలి, అది తెలియదు. లేదా అవతల వ్యక్తి ఏమనుకుంటాడు, తీరా మనం ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆ పర్సన్ డబ్బు లేకపోతే అని ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఓనర్ అనుకుంటాడు. ఇది జనరల్గా మనకి ఎదురయ్యేటువంటి ఒక సిచ్యువేషన్ అండి. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బాగా అర్థమయ్యేట లేదంటే వచ్చేటువంటి ఒక డౌట్ ఏంటంటే, కొత్తగా మన ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు మనం చెప్పే విషయాలు ఏంటి, మన దగ్గర ఉన్న సిఎస్ కాయిన్ కావచ్చు, యూఎస్డిటీ కావచ్చు, ఎప్పుడైనా ఏ టైంకైనా కానీ
మీరు కొనొచ్చు, అమ్మొచ్చు అని మనం చెప్తాం. ఎలా చేయాలండి అంటే అప్పుడు ఎక్స్చేంజెస్ గురించి పరిచయం చేస్తాం. ఎక్స్చేంజెస్లో మనం కేవైసీ చేసుకోవాలి, మనము మన డబ్బులతోటి మనం అక్కడ డాలర్స్ కొనాలి అని చెప్తాం. మనం ఎవరి దగ్గర కొంటాము అని అంటే అన్నోన్ పర్సన్, అతను ఎవరో మనకు తెలియదు. జస్ట్ మనం ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తే ఆ ఎక్స్చేంజ్లో మనకి కనపడతారు, ఆ పర్సన్స్ డీటెయిల్స్ కనపడతాయి. అతను ఎన్ని యూఎస్డిటీలు అమ్మాలనుకుంటున్నాడు, దాని ప్రైస్ ఎంత ఏంటి అనేది మనము కనపడుతూ ఉంటాయి. సో మనం అలాంటప్పుడు మనకు వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే, నేను అతనికి డబ్బులు పంపిస్తే అక్కడున్న డీటెయిల్స్ ప్రకారంగా నాకు అతను డాలర్స్ పంపిస్తాడా పంపించడా, అతను ఎవరో నాకు తెలియనప్పుడు నేను పంపిస్తే నాకు డాలర్స్ ఎలా వస్తాయి. ఇది కేవలం కొనేటప్పుడు కాదు, అమ్మేటప్పుడు కూడా ఉంటుంది భయం. మన దగ్గర ఉన్న డాలర్స్ అక్కడ సేల్ చేసినప్పుడు నా డాలర్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు డబ్బులు నా అకౌంట్లో పడతాయా పడవా. ఇది సరే ఇప్పుడంటే ఆల్రెడీ దాని గురించి అలవాటు పడ్డ వాళ్ళు, దాన్ని యూస్ చేస్తున్న వాళ్ళు, దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళకి భయం ఉండదు. కానీ ఫస్ట్ వచ్చే డౌట్ అయితే ఇదే కదండి అందరికైతే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఎలా రన్ అవుతున్నాయి ఇవన్నీ, ఇలాంటి భయాల మధ్యలో ఇంత మంచి డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు అంత సింపుల్గా, అంత భయం లేకుండా, అంత సంకోచంగా ఎలా రన్ అవుతున్నాయి, ఇవన్నీ విషయాలు నిజంగా మనం తెలుసుకోవాల్సినటువంటి. ఎందుకంటే డబ్బుకు మించినటువంటి లావాదేవీలు ఉండవు. అది అన్నోన్ పర్సన్స్తో జరిగినప్పుడు ఖచ్చితంగా దాంట్లో వ్యాలిడ్ అయి ఉండాలి. సో ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనే పాయింట్ మీదనే మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మనందరికీ తెలుసు, ఇది 3వ వారం. గత 3 వారాల నుంచి మనము డిస్కస్ చేస్తున్నాము, స్పెషల్ ట్రైనింగ్స్ మనం పెట్టుకుంటున్నాము. దీంట్లో టెక్నికల్ విషయాలు కావచ్చు, ఇంపార్టెంట్ మోటివేషన్కి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, మార్పులు కావచ్చు, అది మన ఎకనామికల్ వ్యవస్థ మీద చూపిస్తున్నటువంటి ప్రభావం కావచ్చు, ఇవన్నీ మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అనే ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా అవసరం ఉంది అని మాత్రం సమాధానం ఉంటుంది. మరి అన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి, ఎవరు చెప్తారు మనకి, ఎలా తెలుస్తుంది మనకి అనే పాయింట్స్ మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనమే ప్రతి సండే రోజు ఈవినింగ్ అంటే రాత్రి 9 గంటల నుంచి మొదలు పెడితే 10 గంటల వరకు మనము సెషన్స్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో ఈ సెషన్స్ని నిజంగా చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేయడం జరిగింది. ఏదో అందరిని ఎంగేజ్ చేయడానికి కాకుండా, నిజంగా మనకి సమయం సరిపోవట్లేదు అలా అని చెప్పి ఏదో ఒక సమయంలో పెడితే దాని యొక్క లాభం మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. అందరికీ తెలియాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి సెషన్ కాబట్టి ఈ సమయంలో మనం పెట్టుకోవడం జరిగింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు, అంటే 99.99% అందరికీ అనుకూలంగా ఉండే సమయం, అందరు అందుబాటులో ఉండే సమయం. కాబట్టి ఈరోజు ఈ సెషన్ని కూడా అంతే విలువైన సెషన్గా, అంతే ఉపయోగకరమైనటువంటి సెషన్గా మనం తీర్చిదిద్దుకున్నామండి. సో ఈరోజు అలాంటి ఒక ముఖ్యమైన సెషన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఇందాక మీకు చెప్పినట్లుగా అసలు అలాంటి సిచ్యువేషన్ మనకి బాగా ఎదురవుతాయి, అలాంటి డౌట్స్ మనకు బాగా ఉంటాయి, వాటిని క్లారిటీ తెచ్చుకుందాం. జనరల్గా రియల్ ఎస్టేట్కి సంబంధించి జరిగేటువంటి ఒక ప్రొసీజర్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. అంటే ఉదాహరణకి మనమే ఒక ఇల్లు కొనాలనుకోవడమో, లేదంటే ఒక ల్యాండ్ కొనాలనుకోవడమో మనం ప్లాన్ చేసామనుకోండి. చేసినప్పుడు ముందుగా మనం అనుకునేది ఏంటండి, నా దగ్గర అసలు ఎంత ఉంది, నా బడ్జెట్ ఎంత అనేది ఫస్ట్గా మనం వేసుకునేటువంటి విషయం. సరే, మన బడ్జెట్ అంటే బయట ఉన్నటువంటి మార్కెట్ని చూసుకుంటే ఒక అపార్ట్మెంట్ కొనాలంటే కనీసం తక్కువ ఒక 50 లక్షలు అవుతుంది.
ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే తక్కువలో తక్కువ ఒక 70 లక్షలు అవుతుంది. ఓకే, ఒక 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 చిన్న 100 గజాల స్థలం కొనాలంటే తక్కువలో తక్కువ ఇంత కాకపోయినా ఒక 20 లక్షల నుంచి 30 లక్షలు పడుతుంది. ఇది నా బడ్జెట్. నా బడ్జెట్లో ఉందా లేదా? ఉంటే ఓకే, లేదు దాని మీద మళ్ళీ నాకు లోన్ కావాలి, పోనీ ఎక్కడ చూడాలి అని అంటే ఏం చేస్తాం అప్పుడు? ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏజెంట్ని అప్రోచ్ అవుతాం. ఇంతకుముందు అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యాపారం కాదండి, ఒక ఒక అవసరం మాత్రమే. నేను కొనాలని నాకు అనిపించింది, ఎవరు అమ్ముతానని నాకు అమ్ముతారని తెలిసింది, డైరెక్ట్గా డీలింగ్ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు మధ్యలో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అనేది రావడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు ఏం చేస్తారు? ఇండ్ల కోసమో, ల్యాండ్ కోసమో, ప్లాట్స్ కోసమో వెతుకుతారు. ఓకే, కోసం వెతుకుతారు. సో ఆ తర్వాత మనం ఏం చేస్తాం? కంపారిజన్ చేస్తాం. ఏం కంపారిజన్ చేస్తామండి? అసలు అక్కడ ఉన్నటువంటి ప్రైజ్కి, రేటుకి, వాళ్ళు చెప్తున్నటువంటి రేటు రీజనబుల్లా కాదా అనేది మనం చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఫైనాన్స్ అంటే మనం డబ్బులు పెట్టడం అక్కడ నిజంగా సెక్యూరేనా, ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకుంటాం. ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమైనా లీగల్గా అన్ని పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒక లాయర్ని అప్రోచ్ అవుతాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామండి? ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత పర్చేజ్ అవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మనం కావాల్సినటువంటి లోను ఆ విషయాలకు వెళ్ళి బ్యాలెన్స్ పేమెంట్ చేసి అప్పుడు మనకు కావాల్సినటువంటి ఇల్లు, ల్యాండ్ తీసుకుంటాం. ఎంత పెద్ద ప్రొసీజర్ అండి ఇది! ఈ ప్రొసీజర్లో నిజంగా నిజంగా ఏదైతే ఈ పర్సన్ మనకు ల్యాండ్ చూపిస్తున్నాడో, నిజంగా మార్కెట్లో అప్పుడు మార్కెట్లో నడుస్తున్నటువంటి ప్రైస్కైనా మనకి ఇచ్చేది? మార్కెట్ ప్రైస్కైనా మనకి ఇస్తుంది? నిజంగా అతని లాభం చూసుకొనే కదా మనకి ఇచ్చేది, రైట్? లాభం చూసుకొని ఇవ్వాలి, అతని పనే అది, అతని జాబే అది. కానీ అతను ఎంత పర్సంటేజ్ లాభం చూసుకుంటున్నాడు? నిజంగా మనం పర్సంటేజ్ లాభం వదిలేసుకుంటే పెట్టాల్సిన దానికంటే, ఇవ్వాల్సిన దానికంటే మరీ అత్యాశకు పోయి ఇస్తున్నాడా? ఇది మనకు తెలియదు. ఇల్లు చూసుకుంటే నిజంగా ఆ ప్లేస్ ఇప్పుడున్న మన హైదరాబాద్ సిచ్యువేషన్, తెలంగాణ సిచ్యువేషన్ చూసుకుంటే అదేమన్నా హైడ్రా కిందకి వస్తుందా, రాదా, ఏమైనా లోతట్టు ప్రాంతమా, ఇది మనకు తెలియదు. కాస్ట్ విషయానికి వస్తే నిజంగా కంపారిజన్ చేస్తే అది నిజంగా వాల్యుబుల్, కరెక్ట్ పెడుతున్నామా లేదా, ఇది తెలియదు. ఇన్ని భయాలు అయితే ఉంటాయి, అయినా మనం తీసుకుంటాం ఇల్లు. ఓకే, ఇది ఒక సిచ్యువేషన్. రెండో ఒక సిచ్యువేషన్ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మీకు కనపడుతుంది ఏంటో తెలుసా అండి? చాలా మంది ఇది గమనించే ఉంటారు. ఇది రెండో సిచ్యువేషన్ చెప్తున్నాను. రెండో సిచ్యువేషన్ ఏంటంటే, మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వెండింగ్ మిషన్ ఉంటుంది. ఏంటంటే దాంట్లో చిప్స్ ప్యాకెటో, లేదంటే ఒక డ్రింక్స్ ప్యాకెటో, లేదా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఏదో ఒకటి ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? అక్కడ ఎవరు పర్సన్ ఉండడు అమ్మడానికి, ఆ మిషన్లో ఉంటాయి. దేని కాస్ట్ ఎంతో అక్కడ రాసి పెట్టి ఉంటుంది. మనం అక్కడ ఏం చేస్తాడు? స్కాన్ చేసి లేదా కార్డ్ స్వైప్ చేసి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఆ పేమెంట్ పే చేసిన వెంటనే మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, దాని తగ్గ పేమెంట్ చేసాం కాబట్టి అది వెంటనే కింద ఉన్నటువంటి అవుట్పుట్ బాక్స్లోకి వచ్చేస్తుంది. అక్కడ మనం తీసుకుంటాం దాన్ని. ఇది మన చూస్తున్నటువంటి విషయం. మూడోది మన బాగా తెలిసిందే, అదేంటి? ఫాస్ట్ ట్యాగ్. మన కార్ అక్కడికి వెళ్తుంది, అది ఆటోమేటిక్గా ఎంత కట్ చేయాలో అంత కట్ చేసుకొని ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇది పూర్తి స్థాయిలో ఇంకా మన భారతదేశంలో లేదు, బట్ ఇది కూడా ఒకలాంటి ఎగ్జాంపుల్, ఒకలాంటి సిచ్యువేషన్ మీకు చెప్పేది. మరొకటి, ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయం అండి. ఇదేంటంటే ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు మనం అక్కడ లాకర్స్ తీసుకుంటాం చూడండి, లేదంటే రైల్వే స్టేషన్లోనో, ఎయిర్పోర్ట్లోనో, బస్ స్టేషన్లోనో మనం తీసుకొని లాకర్స్, మన బ్యాగేజ్లు భద్రంగా పెట్టుకోవడానికి ఉపయోగించే లాకర్స్ ఇవి. ఇప్పుడు ఈ లాకర్స్ కోసం ఏం జరుగుతుంది? అక్కడ పర్సన్ ఉంటాడు, ఒక తాళం ఉంటుంది, మనం అది తీసుకొని అక్కడ పెడతాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఏంటిదంటే అలాంటి ఫిజికల్ కాకుండా డిజిటల్గా ఉన్న లాకర్స్.
నిజంగా ఉన్నాయా అంటే, ఎవరైనా ఈసారి మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళినప్పుడు పార్కింగ్ వెళ్ళే దగ్గర రైట్ సైడ్లో ఇది కూడా ఉంటుంది, గమనించండి. అది కంప్లీట్గా డిజిటల్గా ఉండే లాకర్స్. అంటే ఆ లాకర్కి మనం ముందే స్కాన్ చేసి పే చేస్తాం. లాకర్ మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది, టెంపరీ పాస్వర్డ్ మనం సెట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత అవి దాంట్లో పెట్టి మనం లాక్ చేస్తాం. ఇప్పుడు ఆ పాస్వర్డ్ ఏంటి అనేది మనకే తెలుసు. మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అదే పాస్వర్డ్ తోటి ఓపెన్ చేసి తీసుకొని మనకు కావాల్సిన పేమెంట్ ఎంత అయింది, ఎన్ని గంటలు మనం ఆ లాకర్ను వాడుకున్నాం అనే దాన్ని బట్టి పేమెంట్ పూర్తి చేసి వచ్చేస్తాం. వన్స్ పేమెంట్ పూర్తి అవ్వగానే మనం ఏదైతే పెట్టుకున్నటువంటి ఆ పాస్వర్డ్ ఉందో అది రీసెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళు మళ్ళీ దాన్ని మళ్ళీ చేసుకుంటారు. ఇది ఉన్నది, ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో తెలియదు, బట్ ఇది కూడా ఉన్నది. అసలు దీన్ని ఆ, ఈ ల్యాండ్ రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చూసినటువంటి ఎగ్జాంపుల్సే కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి మధ్యవర్తులుగా ఇన్వాల్వ్ అయినప్పుడు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి అనేది జనరల్గా మనం ఊహించవచ్చు. అలా కాకుండా టెక్నాలజీని మనం వాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనం వాడుకోవచ్చు. అంటే మనకి ఏమనిపిస్తుంది, సింపుల్గా అయిపోవాలి, ఓకే, సింపుల్గా అయిపోవాలి, అక్యురసీగా అయిపోవాలి, అక్కడ ఎక్కువ టైం తీసుకోవడం ఉండకూడదు, అలా అని చెప్పేసి టెక్నాలజీ వాడుతుంది అని చెప్పి ఎక్కువ మోతాదులో డబ్బులు దానికి ఖర్చు అవ్వకుండా, ఓకే, అండ్ అదంటారు అక్కడ ట్రాన్స్పరెన్సీగా, అంటే అసలు నిజంగా ఎటువంటి మోసాలకు తావు లేకుండా జరగాలి అనే పాయింట్ దగ్గర మనం ఆలోచిస్తే అది నిజంగా సాధ్యమా అనుకుంటే ఎస్, అది నిజంగా సాధ్యమే. టెక్నాలజీ, అలాంటి టెక్నాలజీ మనం వాడుతున్నాం. దాన్నే స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారు. సరే, ఇప్పటికే మనం ఈ పదాన్ని మనం విన్నాం. మన మన మెటావేల్ దీంట్లోనే అడ్రస్ ఉంటుంది, స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్. ఏంటిది? సిఎస్ కాయిన్కి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది, యుఎస్డిటీకి ఒక అడ్రస్ ఉంటుంది. ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది రిసీవింగ్ అడ్రస్ గురించి కాదండి. స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ వేరే ఉంటుంది. ఓకే, సో అడ్రస్ ఏంటి అని అంటే, ఒక కరెక్ట్గా చెప్పాలంటే స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఒక డిజిటల్ మధ్యవర్తి, ఒక డిజిటల్ మధ్యవర్తి. అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. అంటే ఆ అవతల వ్యక్తి, ఇందాక మనం ఎక్స్చేంజ్ గురించి మాట్లాడాం కదండి, అవతల ఉన్న వ్యక్తి మనం డబ్బులు పంపించిన తర్వాత ఒకవేళ మనకి ఆ యుఎస్డిటీలో లేదా మనం కొంటున్నటువంటి టోకెన్స్ మనకు పంపేయకపోతే పరిస్థితి ఏంది? కేస్ 1. అవతల వ్యక్తి ఆలోచించేది ఏంటి? నేను యుఎస్డిటీ పంపించిన తర్వాత యువతల వ్యక్తి డబ్బులు పంపేయకపోతే నా పరిస్థితి ఏంది? ఇది అవతల వైపు నుంచి ఆలోచించే విషయం అనమాట. అయితే ఇక్కడ రెండింటికి సొల్యూషనే స్మార్ట్ కాంట్రాక్ట్. అసలు ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే, మనం ఎప్పుడైనా కానీ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది మధ్యవర్తిగా పనిచేస్తూ, అంటే క్లారిటీగా అర్థం చేసుకొని పనిచేయండి. మధ్యవర్తి అనేది ఇక్కడ బ్లాక్ చైన్లో రన్ అవుతున్న ఒక టెక్నాలజీ. అది ఆ మధ్యవర్తి ఏం చేస్తుంది, దానికి ఏం తెలుసు అంటే, ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ని రెడీ చేసేటప్పుడు, తయారు చేసేటప్పుడు దానికి కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఈ కండిషన్స్ని ఇది లోబడి ఉంటేనే, ఈ కండిషన్స్కి ఇది సరిపడా ఉంటేనే ఇది పనిచేయాలి అనేది ఆ కాంటాక్ట్ అడ్రస్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఒక కోడ్ అనమాట. సో ఉదాహరణకి ఏంటి, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇందాక తీసుకున్నటువంటి మనం అమెజాన్ లాంటి షాపింగ్ సంబంధించింది తీసుకుందాం. ఇక్కడ మనకి ఆ ప్రోడక్ట్ వచ్చిందా, మనం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేసేటప్పుడే లేదా బుకింగ్ చేసుకునేటప్పుడే మనకు ఒక వస్తుంది చూడండి, ఏంటిది అది? రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ అని. ఎక్స్చేంజ్ పాలసీలో 15 డేస్లో మీరు దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేయొచ్చు అని ఉంటుంది. ఇక్కడ 15 డేస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఒక ఫోనే కొన్నాం మనము, ఆ ఫోన్ మన ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఫోన్ కాదు, అప్పటికే మనం పేమెంట్ చేసేసాం, మరి ఆ ఫోన్ నిజంగా ఫోన్ రాదు, చాలా మందికి మోసాలు జరిగాయి కూడా, అది ఫోన్ కాదు ఇంకేదో వస్తువు వచ్చింది. అప్పుడేం చేయొచ్చు, మనం దాన్ని అప్లోడ్ చేసి పంపిస్తాం, కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేస్తాం. చేసినప్పుడు ఇలా ఇలా జరిగిందని మనం చేసిన తర్వాత
మళ్ళీ ఆ డబ్బులు మనకి రిటర్న్ అవుతాయి. 2 or 3 days లో రిటర్న్ అవుతాయి. మరి ఎవరికైతే డబ్బులు మనం పంపించామో ఆ ఫోన్కి సంబంధించినటువంటి కంపెనీకి, వాడు నిజంగా డబ్బులు పంపిస్తాడా, మోసం చేసిన వాడు నిజంగా డబ్బులు పంపిస్తాడా, ఇదొక ప్రశ్న. అయితే ఇక్కడ అందుకనే 15 days పాలసీ పెట్టేది ఏంటంటే, ఈ 15 days అంటే మనం పేమెంట్ చేసిన 15 days వరకు అవతల కంపెనీ వ్యక్తికి డబ్బులు వెళ్ళవు, మధ్యలో ఒక దగ్గర ఆగి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ 15 రోజుల వ్యవధిలో మన రిటర్న్ పెట్టుకోవడం కానీ, ఎక్స్చేంజ్ పెట్టుకోవడం కానీ, లేదంటే నా దగ్గర ఇది ఫోన్ కాదండి ఇంకేదో పంపించారనే కంప్లైంట్లు రేజ్ చేయకుండా మనం ఉంటేనే 15 రోజుల తర్వాత ఆ కంపెనీకి దీనికి సంబంధించిన ప్రొడక్ట్కి సంబంధించిన డబ్బులు వెళ్తాయి. అర్థమైంది అనుకుంటా. సో ఇదేంటి అని అంటే ఒక మధ్యవర్తిత్వం చేసేటువంటి ఒక 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 టెక్నాలజీ. కాకపోతే ఈ అమెజాన్ లాంటి, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ వాళ్ళు వ్యవహరించేంత టెక్నాలజీ అయినా కంప్లీట్లీ స్మార్ట్ కాంట్రాక్ట్ బ్లాక్ చైన్లో చేయరు. అది కూడా ఒక టెక్నాలజీ, కానీ వెబ్3కి సంబంధించింది కాదు. అలాంటప్పుడు దాన్ని వాళ్ళు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. కానీ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది కంప్లీట్గా ఒక బ్లాక్ చైన్లో రన్ అయ్యే ఒక టెక్నాలజీ అనమాట. అయితే ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి సంగతి అనేది ఇందాక మనం చెప్పాము. బ్లాక్ చైన్లో లాగైతే మనకి బ్లాక్స్ డేటా అంతా ఉంటుందో, అలా మనం కొన్నప్పుడు ఏదైనా ఒక వస్తువు మనం కొన్నప్పుడు దానికి సంబంధించిన డేటా అంతా అక్కడున్న బ్లాక్స్లో, లేదంటే అక్కడ ఉన్నటువంటి బ్లాక్ చైన్లో స్మార్ట్ కాంట్రాక్ట్లో ఈ డేటా అంతా ఎంటర్ అవుతుంది. ఆ డేటా ఎంటర్ అయినప్పుడే అక్కడ కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ అంటే డీటెయిల్స్ అంతా ఫీడ్ అవుతుంది. ఏంటిది, పలానా వస్తువు ఇంత కొన్నాడు, దీని ప్రైస్ ఇంత, ఈయన పేరు ఇది, ఈయన చేసిన మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాషో, క్రెడిట్ కార్డో, యూపీఐయో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి, ఇంత పేమెంట్ అయ్యింది, దీనికి 15 days ఎక్స్చేంజ్ అవకాశం ఉంది. ఎంత డీటెయిల్స్ స్మార్ట్ కాంట్రాక్ట్లో ఉంటుంది. ఎప్పుడైతే అది కంప్లీట్ అవుతుందో, ఈ అగ్రిమెంట్కి లోన్ అయి ఉంటుందో, అప్పుడు ఈ ఎక్స్చేంజ్ కాస్త పూర్తవుతుంది. ఇది యాక్చువల్గా స్మార్ట్ కాంట్రాక్ట్ చేసేటువంటి పని. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిప్టో పుట్టింది 2008లో, మన ప్రపంచానికి పరిచయమైంది బిట్ కాయిన్ రూపంలో 2009లో. అయితే 2009లో బిట్ కాయిన్ వచ్చినప్పుడు స్మార్ట్ కాంట్రాక్ట్ లేదు. నిజంగా స్మార్ట్ కాంట్రాక్ట్ లేకపోతే ఏమైనా ఇబ్బందులు వచ్చి ఉంటాయా? నిజంగా ఇప్పుడు మనం స్మార్ట్ కాంట్రాక్ట్ ఇప్పుడు అసలు మనం వాడుతున్నామా? ఒకవేళ మనం వాడితే స్మార్ట్ కాంట్రాక్ట్ని మనం 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 యూజ్ చేస్తున్నాం అంటే ఓకే, మన ప్రాజెక్ట్లో స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఉండొచ్చేమో, మనం అసలు అది చేసేటువంటి వర్క్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామా, మనమేమన్నా దాని అమలు అయ్యేలాగా పని చేసేలాగా నేనేమన్నా చేస్తున్నానా, ప్రతి వ్యక్తి ఏదైనా స్మార్ట్ కాంట్రాక్ట్ని ఇండివిజువల్గా వాడుతున్నాడా అనే విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎప్పుడైతే బిట్ కాయిన్ వచ్చిందో, మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యధిక ప్రైజ్ ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ కావచ్చు, కానీ అది వచ్చినప్పుడు స్మార్ట్ కాంట్రాక్ట్ లేదండి. ఎలా చేసేవాళ్ళు అంటే త్రూ సాఫ్ట్వేర్ ద్వారానే, ఓకే, అది త్రూ బ్లాక్ చైనే అదంతా జరిగేది, ట్రాన్సాక్షన్స్ ఇవంతా జరిగేది. కానీ ఎప్పుడైతే ఈ సెకండ్ జనరేషన్ అంటే నెక్స్ట్ వర్షన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీని దీన్ని వచ్చి ఇలాంటి మోసాలు జరగకుండా, లేదంటే ఇంత కాల వ్యవధి జరగకుండా, ఇంత ఖర్చు అవ్వకుండా, స్పీడ్గా తక్కువ ఖర్చుతో అవ్వాలి అనుకున్నప్పుడు ఎలా అనుకుంటున్నటువంటి ఆలోచనతో వచ్చిందే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్. అసలు ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ని తీసుకొచ్చిన ప్రపంచానికి పరిచయం చేసింది ఇథీరియం అండి. ఇథీరియం సెకండ్ ప్లేస్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెకండ్ది అయినప్పటికీ కూడా అది బాగా పేరు సంపాదించుకున్నది మాత్రం స్మార్ట్ కాంట్రాక్ట్ అన్న ఒక ఆలోచనతోనే రావడమే. ఇది ఇంట్రడ్యూస్ చేసింది స్మార్ట్ ఇథీరియం బ్లాక్ చైన్లో అనమాట. సో ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి ఈ లైన్ని వర్కింగ్ స్ట్రక్చర్ని మీరు చూడవచ్చు, ఈ ఆర్కిటెక్చర్ మీకు అర్థమవుతుంది. మనం ఏదైనా కానీ ట్రాన్సాక్షన్ మొదలుపెట్టినప్పుడు, ఓకే, మొదలుపెట్టినప్పుడు ఒకసారి మనం చేసేటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకే, రైట్, ఇక్కడ మనం చేస్తాం కదండి, మీరు ఇది చూస్తే మీకు ఒక క్లారిటీ రావచ్చు.
మనం ఇక్కడ ఏం చేస్తుంటాము? స్వాపింగ్ చేస్తుంటాం, లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. అవునా కదండి? మనం ఎవరికో ఒక అడ్రస్ పంపిస్తే ఆ అడ్రస్లో పోస్ట్ చేసి వాళ్ళకి యూఎస్డిటీలో, సిఎస్లో, డైలో, పాలిగాను ఏదో ఒకటి పంపిస్తుంటాం. పంపించేటప్పుడు మీ అథెంటికేషన్ అడుగుతుంది. అథెంటికేషన్ ఎన్నిసార్లు అడుగుతుంది? జస్ట్ మీరే గుర్తు చేసుకోండి. మీరు చేసే ట్రాన్సాక్షన్ బట్టి 2 సార్లు మీరు అథెంటికేషన్ అంటే ఏం లేదండి, మీరు పాస్వర్డ్, మీ ఫింగర్ ప్రింట్ పెట్టడము, పాస్వర్డ్ ఎంటర్ చేయడము, ఇది 2 సార్లు చేస్తారు మీరు. ఈ 2 సార్లు చేసేటప్పుడు ఏం జరుగుతుంది, అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఈ 2 సార్లు అసలు మనం ఏం చేస్తున్నాం, 2 సార్లు ఎందుకు మనం ఫింగర్ ప్రింట్ చేస్తున్నాం, 2 సార్లు ఎందుకు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం, ఈ 2 పాయింట్స్ మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే మనము ట్రాన్సాక్షన్ చేయాలి అని మనం మొదలు పెడతామో, ఆ స్మార్ట్ కాంట్రాక్ట్లో మనం చేస్తున్నటువంటి డేటాకు సంబంధించి, అంటే పలానా అడ్రస్ పేస్ట్ చేస్తాం, ఈ అడ్రస్కి పంపేయాలనుకుంటాం, దీంట్లో మనము $100 పంపించాలని మనం ఇది ప్రొసీజర్ మొదలు పెడతాము. మొదలు పెట్టగానే ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ రెడీ అవుతుంది. రెడీ చేసి ఇది మనం పంపించేటప్పుడు ఎంత పంపిస్తున్నాం? 100 పంపించేటప్పుడు మరి నా దగ్గర 100 ఉన్నాయా లేదా? ఎవరు చెప్తారు? ఉంటే ఓకే, లేకపోతే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్తారు. ఎవరు చెప్తారు? స్మార్ట్ కాంట్రాక్టే చెప్తుంది. అంటే మనం ఇస్తున్నటువంటి కండిషన్ $100 పంపించాలి అనే కండిషన్ మనం రాసాం. $100 అది ఉందా లేదని చెక్ చేసి ఇస్తుంది. ఓకే, ఉన్నాయి. నేను ఎంటర్ చేసి 100 ఎంటర్ చేసిన తర్వాత ఆ చెక్ చేసి రైట్ ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అవుతుంది. అయినప్పుడు మనకి 2 సార్లు ఇందాక మీకు చెప్పాను చూసారా, ఒకటి మన ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఫస్ట్ వెరిఫికేషన్ చేస్తుంది. ఎస్, నా నా దగ్గర అంటే మనం పంపించే ట్రా సెండింగ్ పర్సన్ ఉంటాడు కదా, ఇతని దగ్గర నుంచి వెళ్ళడానికి అథెంటికేషన్ రెడీ అయింది. ఎస్, వెళ్ళింది. స్మార్ట్ కాంట్రాక్ట్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన పాలిగన్ బ్లాక్ చైన్ కూడా అడుగుతుంది పర్మిషన్. ఏమంటావు, పంపించమంటావా, ఇంకోసారి చెక్ చేసుకో అని అన్నప్పుడు ఎస్ అని చెప్పి మళ్ళీ మనం థంబ్ ఇంప్రెషనో లేదంటే పాస్వర్డో పెట్టి పంపిస్తాం. అంటే 2 సార్లు వెరిఫికేషన్ జరుగుతుంది, డబుల్ సెక్యూరిటీ. ఒకటి మన ఓన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అయితే, రెండోది మన యూజ్ చేస్తున్నటువంటి బ్లాక్ చైన్. ఈ 2 సార్లు వెరిఫికేషన్ జరిగి అవతల పర్సన్కి వెళ్తుంది. ఇది అంతా ఎంత టైంలో జరుగుతుంది? అని అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఇదంతా జరిగిపోతుంది. ఇదంతా మనకి తెలియకుండానే జరుగుతుందా? ఎస్, మనకు తెలిసే జరుగుతుంది. కాకపోతే అప్లైన్ 2 సార్లు పెట్టండి, ఎస్ ఇంకోసారి వస్తుంది, ఇంకోసారి పెట్టండి అన్నాడు కాబట్టి చేసాం, కరెక్టే. కానీ ఇదంతా ఏంటి? స్మార్ట్ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్ ప్రొసీజర్ ఇదంతా కూడా. ఓకే, సో దీనివల్ల మనకి మినిట్స్, సెకండ్స్లలో పని అయిపోతుంది. తర్వాత ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది. అండ్ అనవసరమైనటువంటి టెన్షన్స్ లేకుండా స్మూత్గా అవుతుంది. ఓకే, అమౌంట్ కూడా, ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి అమౌంట్ ఇప్పుడే చూద్దాం. బ్యాంకుకి వెళ్తాం, ఐఎంపిఎస్ చేస్తాం, ఎంత తీసుకుంటారు చెప్పండి? ₹10, ₹20. ఇది 50,000కో, ₹1,00,000కో, 5,00,000కో. జస్ట్ ఇమాజిన్, చాలా మందికి తెలుసు ఎంత తీసుకుంటారు ఐఎంపిఎస్ ఛార్జెస్. కానీ లక్షలు పంపించినా కానీ మన దగ్గర కట్టే గ్యాస్ ఫీజు ఎంత అండి? రూపాయలలో కూడా ఉండదు, పైసలలో ఉంటుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ మించినటువంటి సర్వీస్ లేదు, అయినా ప్రైస్ చాలా తక్కువ. ఓకే, ఇదంతా కూడా మళ్ళీ మనకు వర్చువల్గా కనపడుతుంది, చాలా ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది, ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. సో ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ జరిగేదంతా కూడా కంప్లీట్గా కూడా ఇదంతా జరుగుతుంది. ఇదే ప్రజెంట్ మనకి రియల్ ఎస్టేట్లో మొదలు పెట్టారు, మీకు అందరికి తెలిసిందేనండి. సో ఇలా పనిచేస్తుంది మనకి స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది. అసలు కేవలం రియల్ ఎస్టేటేనా, ఇంకే వేరే చోట్ల ఎక్కడైనా దీన్ని వాడుతున్నారా స్మార్ట్ కాంట్రాక్ట్స్ని అని కూడా ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది కేవలం బ్లాక్ చైన్ ద్వారా డబ్బులకు సంబంధించిన అంటే క్రిప్టో కరెన్సీలో బ్లాక్ చైన్ సహకారంతో లావాదేవీలు కరెక్ట్గా జరగడానికి మాత్రమే తీసుకొచ్చినటువంటి కాదు. ఈ విషయాలు మీకు తెలుసు, మరొకసారి గుర్తు చేస్తున్నాను. బ్లాక్ చైన్ కానీ
స్మార్ట్ కాంట్రాక్ట్ కానీ, ఈ రెండు టెక్నాలజీస్ బ్లాక్ చైన్ అనేది అవకతవక లేకుండా, అవినీతి లేకుండా, ఒకరినొకరు మోసం చేసుకోకుండా అవకాశాలు ఉన్నటువంటి టెక్నాలజీ బ్లాక్ చైన్ అయితే, మధ్యవర్తిత్వం చేయడానికి పర్ఫెక్ట్ పర్సన్ స్మార్ట్ కాంట్రాక్ట్. ఈ రెండు టెక్నాలజీస్ ఎక్కడ అవసరం అనిపిస్తుందో అక్కడ ప్రతి చోట వాడవచ్చు. ఓకే, దీన్ని రియల్ ఎస్టేట్లో వాడతారు. అద్భుతమైన ఎగ్జాంపుల్స్ నేను మీకు ప్రజెంట్ ఎక్కడెక్కడ వాడుతున్నామో, ఫ్యూచర్లో ఎక్కడెక్కడ వాడతారు వీటిని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడతారు. ఓకే, ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్మార్ట్ కాంట్రాక్ట్స్ తోటి అనుసంధానంతో చేస్తున్నారు. జస్ట్ 1 minute అండి. సారీ అండి. యా, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ తోటి అనుసంధానం కాబోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. మనం ఇచ్చేటువంటి ప్రాంప్ట్స్ అనేది కరెక్ట్ లేకపోతే మిస్టేక్స్ జరుగుతాయి. అలాంటి సిచ్యువేషన్లో స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏదైనా మనం రూపొందించుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అలాంటి నెగిటివ్ వైపు వెళ్లకుండా స్మార్ట్ కాంట్రాక్ట్స్ యూజ్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా పాజిటివ్గా వాడుకునే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ మనకి ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ కాంట్రాక్ట్ని యూజ్ చేసుకోబోతున్నారు. ఇది మనకి తెలుసుకోవాల్సిన విషయం. రెండోది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో నిజంగా స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేది ఉంటుందా, ఉపయోగపడుతుందా అని అంటే ఉపయోగం ఉంది. ఆల్రెడీ దీన్ని వాడడం మొదలు పెట్టారు. మొట్టమొదటిగా వాడింది మన తెలంగాణ అయితే, రెండవది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టారు. ఇది రాను రాను మిగతా దేశాల్లో కూడా, మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని ఉపయోగించనున్నారు. మనకి తెలుసు. అంటే యువతల పర్సన్కి అవతల పర్సన్కి మధ్యలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా వాళ్ళకే అత్యధికంగా డబ్బులు వేస్ట్ చేయకుండా సింపుల్గా కంప్లీట్ చేసుకోవడానికి ఉన్నటువంటిదే ఈ రియల్ ఎస్టేట్లో. దీని ఇంకా పూర్తి స్థాయిలో స్మార్ట్ కాంట్రాక్ట్స్ని వాడున్నారు. మూడోది డిజిటల్ ఐడెంటిటీ. అంటే మనము చాలామందికి ఇప్పటికే మీకు తెలిసి ఉంటుందండి, మన 10th క్లాస్ మెమో కావచ్చు, మన లైసెన్స్ కావచ్చు, మన ఆధార్ని కావచ్చు, డిజిటల్ వ్యాలెట్ అంటూ ఆల్రెడీ ఒకటి వ్యాలెట్ అంటారు దాన్ని. డిజిటల్ వ్యాలెట్, వ్యాలెట్ అనేది ఆల్రెడీ ఒకటి వచ్చేసింది. దాంట్లో మనం భద్రంగా మనకు సంబంధించినటువంటివి అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే, గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటువంటి వ్యాలెట్ అది. కాకపోతే అది Web3లో రన్ అవ్వదు. దాని ఏదైనా హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దానివల్ల ఏంటి, అది గవర్నమెంట్ అప్రూవ్డ్ కాబట్టి మన దగ్గర లైసెన్స్ మనం క్యారీ చేయకపోయినా, మన దగ్గర ఆధార్ కార్డులు క్యారీ చేయకపోయినా, మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ క్యారీ చేయకపోయినా, ఆ వ్యాలెట్, ఆ డిజిటల్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తే అవి యాక్సెప్టబుల్ అని గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడెన్సెస్. కానీ ఇది రానున్న రోజుల్లో అలా Web3లోకి తీసుకెళ్ళి అక్కడ కూడా మనకి స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా నిజమైన ఫేక్ ఐడి ప్రూఫ్స్ కాకుండా నిజమైన ఐడి ప్రూఫ్స్ని అక్కడ ఉంచేలాగా స్మార్ట్ కాంట్రాక్ట్స్ని తీసుకురానున్నారు. మరొకటి హెల్త్ కేర్లో కూడా ఇన్సూరెన్స్కి, అంటే హెల్త్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, డేటా అంతా సేఫ్గా పెట్టుకోవడానికి, అండ్ పేషెంట్స్ యొక్క రికార్డ్స్ సేఫ్గా పెట్టుకోవడానికి, అతనికి సంబంధించినటువంటి ఏదైతే ఆథరైజేషన్ ఇవ్వాలో ఆథరైజేషన్ ఇవ్వడానికి, ఇదంతా కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో పర్సన్ ఉంటాడు, అతను ఆపరేషన్కి వెళ్ళే ముందు చనిపోయి ఉంటాడు, కానీ ఆ పేషెంట్ అంగీకారంతోనే ఆపరేషన్ జరిగింది, దానికి ఇంత ఖర్చు అయింది అని ఇన్సూరెన్స్ వాళ్ళతోని టైఅప్ అయ్యి డబ్బులు లాగేసుకునే హాస్పిటల్స్ కూడా లేకపోలేదండి. కానీ ఇది జరగకుండా అతని దగ్గర నుంచి వర్చువల్గా
అతని అథెంటికేషన్ తీసుకున్న తర్వాతనే ముందుకెళ్తాయి. ఇదంతా కూడా మరొక ఉదాహరణ. స్మార్ట్ సిటీస్, ఇది నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి ఆ, ఆ, ఇప్పటికే స్మార్ట్ వీటిని ఏమంటారు, గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసాయి. అక్కడ ఎంట్రన్స్ దగ్గర మనకు సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ తీసుకున్న తర్వాత మనకు పర్మిషన్ ఎట్లాగైతే వెళ్ళడానికి ఉంటుందో గేటెడ్ కమ్యూనిటీస్ లో హై లెవెల్ ఉండేటువంటివి, ఇప్పుడు సిటీస్ కూడా, స్మార్ట్ సిటీస్ కూడా రెడీ అవుతున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది, టోల్ కలెక్షన్ కానీ, పార్కింగ్ కి సంబంధించినటువంటి పేమెంట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ పేమెంట్స్ కానీ, వాటర్ యూసేజ్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఇదంతా కూడా ఇదంతా కూడా మనకి ఏఐ స్మార్ట్ కాంట్రాక్ట్ లో రానున్నాయి. కొన్ని విషయాలు దీని తర్వాత మాట్లాడతాను. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్. సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రల్ లెవెల్లో, ఓకే, స్టేట్ లెవెల్లో కాకుండా సెంట్రల్ లెవెల్లో కొన్ని డిజిటల్ బ్యాంక్స్ ని రూపొందించనున్నారు. అక్కడ ట్యాక్స్ కలెక్షన్ గురించి కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి చూసారా, కొన్ని పాలసీస్ తీసుకొస్తాయి. ఇది పలానా వాళ్ళకి, అంటే ఈ రైతులకి, ఇతనికి ఈ మాఫియానో, లేదంటే రైతుకి రుణ రుణ మాఫియానో, రైతుకి ప్రజెంట్ మనకి ఇస్తున్నారు చూడండి పంట మీద, వాళ్ళకి ఇస్తున్నటువంటి రైతు బంధు ఏదైతే ఇలాంటివి ఉంటాయో ఇవి కానీ, ఇలాంటి ఫైనాన్స్ కి సంబంధించి ఆ, ఒక వ్యక్తికి, సరైన వ్యక్తికి మధ్యలో వేరే వాళ్ళ వల్ల డబ్బులు కట్టు కాకుండా డైరెక్ట్ గా వెళ్ళడానికి ఎక్కడెక్కడ కావాలో బ్యాంకింగ్ సిస్టమ్ లో కూడా దీన్ని వాడబడుతున్నారు. అండ్ సప్లై చైన్ అంటే ఎక్కడైతే ఫుడ్ కు సంబంధించి, అంటే మేబీ రెస్టారెంట్స్ నుంచి మనకు కావచ్చు, లేదంటే ఎక్కడైనా మనం ఆర్గానిక్ ఫుడ్ మనం కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ కావచ్చు, లేదంటే ఏదైనా మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నప్పుడు కరెక్ట్ ఫుడ్ కరెక్ట్గా రావడానికి కావచ్చు, ఇలాంటి చోట్ల కూడా. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి, ఇన్సూరెన్స్ అనేది. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంచండి, నాకు బాగా నచ్చినటువంటి విషయం ఇది. ఎలా ఉంటుందని అంటే, మనం ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఒకవేళ ఫ్లైట్ క్యాన్సల్ అయితే మనకి ఆ, మనకి డబ్బులు వచ్చేస్తాయి రిటర్న్. అలా కాకుండా ఫ్లైట్ మనము డిలే అయితే కూడా మనకి వాళ్ళు పెనాల్టీ కట్టించాల్సి ఉంటుంది. మరి ఇది ఆ, ఈ మధ్య జరిగింది, మీకు బాగా తెలుసు. ఒక ఏవియేషన్ వాళ్ళు ఏం చేశారు, చాలా ఫ్లైట్స్ ఒకేసారి క్యాన్సిల్ చేశారు. చాలా ఫ్లైట్స్ డిలే అయ్యాయి, వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యాయి, ఆ, వెళ్ళే వాళ్ళందరికి, ప్రయాణికులకి. అక్కడ వాళ్ళు కంపెన్సేషన్ ఏం చేయలేకపోయారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, స్మార్ట్ కాంట్రాక్ట్ ఇన్వాల్వ్ అవడం వల్ల అక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ లో టైం డ్యూరేషన్ చాలా క్లియర్గా పెడతారు. ఏంటిది, 30 minutes కంటే ఎక్కువ డిలే అయితే అతనికి సంబంధించిన ఫుల్ పేమెంట్ రిటర్న్ వచ్చేటట్టుగా స్మార్ట్ కాంట్రాక్ట్ లో ఉంటుంది. ఎప్పుడైతే అతను బోర్డింగ్ టైం ఉంటుందో, బోర్డింగ్ పాస్ తీసుకున్న టైం ఉంటుందో, అది రాగానే వెంటనే ఆ టైమర్ ఆన్ అయిపోవడం, స్మార్ట్ కాంట్రాక్ట్ చెక్ చేసుకోవడం, టైం అయిపోయిన వెంటనే అతను బోర్డింగ్ అవ్వనట్టుగా అనిపిస్తే వెంటనే డబ్బులు రావడం, ఇది మనకు జరుగుతుంది. క్రాప్కి సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఇది చాలా మంచి పాయింట్. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది చూడండి, అధిక వర్షాల వల్ల వడ్లు, తడిసిన వడ్లు మేము తీసుకుంటాం, రైతుకి అండగా నిలబడతాం, కాకపోతే లబ్ధిదారుడు అంటే మధ్యలో బ్రోకర్స్ కాకుండా లబ్ధిదారులకి ఆ, కింటాకి ఇంత రేటు ముందే ప్రకటించి ఆ రేట్ ఎమ్మటి తీసుకోవడము, ఆ, ఇదంతా కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ లో జరగబోతుంది. ఓకే, వెహికల్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇక్కడ కూడా. సో ఇలాంటివండి, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్. ఇది నేను ఆ, మనం మళ్ళొక సండే రోజు స్పెషల్ గా ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఇది గురించి మాట్లాడదాం. అండ్ అదేవిధంగా ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్, వీటికి సంబంధించి. ఓకే, సో ఏదైతే మనం స్మార్ట్ కాంట్రాక్ట్స్ ప్రజెంట్ వాడుతున్నామో ఇవన్నీ కూడా చాలా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో వాళ్ళందరూ అమల్లోకి తీసుకురావాలి అని అనుకున్నటువంటి ఏరియాస్. కాకపోతే స్మార్ట్ కాంట్రాక్ట్స్ వాడాలా వద్దా అనేది ఒక ఇండివిజువల్ పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నటువంటి స్మార్ట్ సిటీస్ కావచ్చు, ఫ్లైట్ డిలేస్ సంబంధించి కావచ్చు, ఇదంతా మనకు ఓకే అనుకుంటేనే మనం దాన్ని వాడతాం, లేకపోతే ఉండదు. సో ఇది అవేర్నెస్ పెరిగితే గానీ అమల్లోకి రానటువంటి విషయాలు. ఆ, ఇలాంటి కాంట్రాక్ట్స్ నిజంగా మనం వాడుతున్నామా అని అంటే ఎస్. మెటావేల్ ఎకో సిస్టమ్ లో టిఎండ్ఎస్ కి సంబంధించి, సిఎస్
సిఎస్కి సంబంధించి ఏదైతే మనం పాలిగన్ వాడుతున్నామో దాంట్లో మనం ఏదైతే ట్రాన్స్ఫర్స్ చేస్తున్నామో దానికి ఒక కాంటాక్ట్ అడ్రస్, స్టేకింగ్ అంటే ఏదో మనం వెస్టింగ్ పెట్టామో దానికి, రివార్డ్స్ అంటే మనకి డబ్బులు ఏదైతే వస్తున్నాయో దానికి సపరేట్గా ఒక అడ్రస్, వి బూస్ట్కి సంబంధించి ఒక అడ్రస్. అంటే సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నాం కదండి, ఏంటి సబ్స్క్రిప్షన్ మనం చేసుకునేది ఏంటిది, మన మెయిల్ ఐడి పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామా, దానికో సపరేట్ అడ్రస్, స్మార్ట్ కాంట్రాక్ట్. స్మార్ట్ కాంట్రాక్ట్ ఆ తర్వాత బీజీబీ ఏదైతే మనకు అలౌట్ అవుతుందో అది, మనకి ఏదైతే రివార్డ్ వస్తుందో బిజినెస్ జరిగినప్పుడు అది, తర్వాత మనకి ఏదైతే ఎన్ఎఫ్టీస్ ఉన్నాయో ఆ ఎన్ఎఫ్టీస్ మైనింగ్ జరిగేటప్పుడు దీని ఓనర్ ఎవరు అని, రానున్నటువంటి మార్కెట్ ప్లేస్ దానికి, అలాగే రాయల్టీ ఏదైతే మనకు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ రాయల్టీ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు దానికి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్, క్యాలిక్యులేషన్ ఎవరికి ఎంత ఇవ్వాలి అంటే ఎవరెవరు యాక్టివేటర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు అని ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి. అదేవిధంగా టిఎండ్ఎస్లో మనకు రెఫరెన్స్, పలానా వ్యక్తి యొక్క రెఫరెన్స్ మనది ఇది అని బ్లాక్ చైన్ గుర్తుపట్టి ఆ పర్సన్ అతని కింద పడితే ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, అప్ లైన్కి ఏ అప్ లైన్కి వెళ్ళాలి, అతనికి క్రాస్ లైన్కి వెళ్ళాలంటే ఏ క్రాస్ లైన్కి వెళ్ళాలి, ఇదంతా బ్లాక్ చైన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది అంటే ఒక పర్సన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అతనికి ఒక అడ్రస్ జనరేట్ అవుతుంది. దాన్ని బట్టి లెవెల్ యాక్టివేషన్ అంటే ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి వెళ్ళాలంటే ఈ రెండు హోల్డ్ చేసి అతను ఫిఫ్త్కి పంపించేటప్పుడు ఇతను ఫిఫ్త్కే వెళ్ళడానికి ఈ రెండు హోల్డ్ చేయాలని ఎవరు చేస్తున్నారు, అదే థర్డ్లో ఎందుకు హోల్డ్ అవ్వదు, ఫోర్త్లో హోల్డ్ ఫిఫ్త్ కిందకి పంపిస్తుంది. సో ఇది కానీ ఆటో అప్గ్రేడ్ కానీ డబ్ల్యూడెక్స్లో మనం స్వాప్ చేసేటప్పుడు ఇది కానీ లిక్విడిటీ పూల్లో మనం పెట్టినప్పుడు ఈ పర్సన్ పలానా పర్సన్ ఇంత అమౌంట్ దీంట్లో లిక్విడిటీలో పెట్టాడని కానీ, విత్డ్రా చేసినప్పుడు ఎంత రావాలని కానీ, డెక్స్లో ఆపరేషన్ సంబంధించి కానీ, మనకి డబ్ల్యూ పంప్ ఇంకా రాలేదండి, రానున్న రోజుల్లో మనకున్న రోడ్ మ్యాప్లో డబ్ల్యూ పంప్ చాలా ఇంపార్టెంట్. ఇది వన్ టైప్ ఆఫ్ గురు డాట్ ఫండ్కి సంబంధించింది. అదేవిధంగా మనకు బాగా తెలుసు డావో, ఈ డావోలో మనం ఓట్లు వేసేటప్పుడు ఏ పర్సన్ వేసాడు, అతనికి ఓట్లు ఎంత లెక్క తీసుకోవాలి. ఓకే, మన విస్టరీలో మన పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీని జనరేట్ చేసినప్పుడు అదొకటి కావచ్చు. ఓకే, మనకు ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ కావచ్చు, మనం క్రియేట్ చేసేటువంటి ఓచర్ ఎన్ఎఫ్టీ కావచ్చు, లెవెల్ ఎన్ఎఫ్టీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ మనకి స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మీకు అందరికి ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీ అందరికి ఒక పాయింట్ చెప్తున్నాను. సో కాయిన్ మార్కెట్ క్యాప్లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ అండర్ వెరిఫికేషన్ అని మనకు కనపడుతుంది. అండర్ వెరిఫికేషన్ కొంతమంది ఓకే తెలుసో తెలియకనో వాళ్ళు చెప్పేది ఏంటంటే 1 month క్రితం వచ్చినటువంటి కాయిన్, 2 months క్రితం వచ్చినటువంటి కాయిన్, వాళ్ళకి ఆల్రెడీ వెరిఫికేషన్ జరిగింది, మనకి ఎందుకు జరగట్లేదు అని అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమాధానం ఆల్రెడీ మన అడ్మిన్స్ కూడా చెప్పారు ఏంటంటే జనరల్గా ఏ ఒక్క టోకెన్ అయినా కానీ ఒకటో లేదా రెండో అడ్రస్లు ఉంటాయి వాళ్ళకి, అవి వెరిఫికేషన్ అవ్వడానికి తక్కువ సమయం పడుతుంది. కానీ మన ప్రాజెక్ట్లో మీరు ఇక్కడ చూస్తుంది మీకు చెప్పింది కొన్ని అడ్రస్లు మాత్రమే. ఇంకా ప్రజెంట్ మనకి టిఎన్డెస్లో 12 లెవెల్స్ ఉంటే ఒక్కొక్క లెవెల్కి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది. మనకి బూస్ట్లో 10 ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్రస్ ఉంది. ఇలాంటివి ఎన్నో అడ్రస్లు స్మార్ట్ కాంట్రాక్ట్లు ఉన్నటువంటి మన ప్రాజెక్ట్ ప్రతిదీ వెరిఫికేషన్ చేయడానికి సమయం పడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేవి మనకి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కేవలం మన ప్రాజెక్ట్లో మనం వింటున్నామనే కాదండి, రానున్న రోజుల్లో స్మార్ట్ కాంట్రాక్ట్స్ని మనం చాలా చోట్ల మనం ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాం. సో అన్నిటి మీద మనం అవగాహన పెంచుకోవాలి. ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రానున్న రోజుల్లో మీరు ఒక ఇద్దరునో ముగ్గురునో టీం చేసుకుంటూ పెంచుకుంటూ పోయినప్పుడు ఏదో ఒక దగ్గర స్మార్ట్ కాంట్రాక్ట్ అనే పదం దగ్గర మీరు ఆగిపోవద్దు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు చెప్పగలగాలి. ఈ యొక్క ఆలోచనతో మనం ఈరోజు ఈ టాపిక్ మేము తీసుకురావడం జరిగింది. అండ్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాను అనుకుంటున్నాను, బట్ నో ప్రాబ్లం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. అయితే దీనికి అనుసంధానంగా ఇంకొన్ని విషయాలు
నరేంద్ర సార్ మాట్లాడతారు. నరేంద్ర సార్, ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. యా యాక్చువల్లీ సార్ 9:55 అయింది టైము. సో మరి నా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, కానీ ఈరోజు చెప్పాలనుకోవట్లేదు. కాకపోతే మనం ప్రిపేర్ చేసిన సబ్జెక్ట్ ఏంది అనేది ఒక్కసారి మీకు చెప్పి 10 minutesలోనే మన జూమ్ ముగించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఈరోజు 3 భాగాలుగా మనం జూమ్ అంటే 3 పాయింట్స్ గురించి మాట్లాడాలని అనుకున్నాం అనమాట. ఒకటి స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఎట్లా తయారవుతాయి, దాని ఉపయోగం ఏంటి, అది మనం మెటావెల్ ప్రాజెక్ట్లో టీఎన్ఎస్లో కానీ విబూస్లో కానీ కైన్లో కానీ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు మనం మాట్లాడాలని అనుకున్నాం అనమాట. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పూర్తిగా డిస్కస్ చేయట్లేదు, కాకపోతే మీకు మనం ప్రిపేర్ చేసిన పాయింట్స్ నేను చెప్తాను. రేపు వచ్చే సండే కానీ మధ్యలో ఏదైనా అవకాశం ఉంటే కానీ మనం దాని గురించి మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. సార్ స్క్రీన్ కనపడుతుందా? స్క్రీన్ కనపడుతుంది కదా కోర్స్ లీడర్స్? ఎస్. సెకండ్ పాయింట్ ఏమనుకున్నామంటే, ప్రపంచవ్యాపితంగా డబ్బు పంపడానికి 3 రోజుల నుంచి 7 రోజులు పడుతుంది. అంటే ఏదైతే పేపర్ కరెన్సీ ఉందో దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నా. అది ధీరమ్స్ కావచ్చు, మన ఇండియన్ రూపీస్ కావచ్చు, అమెరికన్ డాలర్స్ కావచ్చు. ఇలా పేపర్ కరెన్సీ ఏదైనా ప్రపంచవ్యాపితంగా ఒక దేశం నుంచి ఒక దేశానికి ట్రాన్సాక్షన్ జరగాలంటే 3 నుంచి 7 రోజులు పడుతుంది. కానీ అదే క్రిప్టో కరెన్సీలో ప్రపంచంలో ఇంటర్నెట్ ఉన్న ఏ ప్రాంతానికైనా జస్ట్ కొన్ని సెకండ్స్ కానీ కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇది మన క్రిప్టోకి సంబంధించిన విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. మరి ఒక దేశానికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని చట్టాలు, రూల్స్, ఫీజు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మరి క్రిప్టోకి సంబంధించి అలాంటి రూల్స్ ఉన్నాయా? క్రిప్టోకి సంబంధించి అలాంటి రూల్స్ రూపొందించడానికి ఆయా దేశాలు ఏం ప్రయత్నాలు చేస్తున్నాయి అనేది మనం చాలా వివరంగా ఈరోజు సబ్జెక్ట్ తయారు చేసాం అనమాట. సో అయితే టైం లేదు, జస్ట్ అది ఏ దేశాలు, యునైటెడ్ స్టేట్స్ కానీ, సింగపూర్ కానీ, కెనడా కానీ, యూరప్ యూనియన్ కానీ, యునైటెడ్ కింగ్డమ్స్ కానీ, జపాన్ కానీ, ఇండియా కానీ, చైనా కానీ, స్విట్జర్లాండ్ కానీ, యునైటెడ్ అమెరికా కానీ, అంటే మన యుఏఈ అంటాం కదా మనము, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలా చాలా దేశాలు ఏ రూల్స్ రూపొందిస్తున్నాయి, ఏమేమి చట్టాలు తీసుకొస్తున్నాయి అనే విషయాలు మనము మాట్లాడుతున్నాం. అలాగే ఏ దేశాల్లో ఏ చట్టం క్రిప్టోకి సంబంధించి ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అమెరికాలో ఎప్పుడు వచ్చింది, సింగపూర్లో ఎప్పుడు వచ్చింది, జపాన్లో ఎప్పుడు వచ్చింది, ఆస్ట్రేలియాలో ఎప్పుడు వచ్చింది, యునైటెడ్ కింగ్డమ్స్లో ఎప్పుడు వచ్చింది, ఇండియాలో ఏమొచ్చింది, యూరోప్ యూనియన్లో ఏమొచ్చింది, కెనడాలో ఎలాంటి చట్టాలు వచ్చినాయి, ఆ చట్టం పేరేంటి, అది వచ్చిన సంవత్సరం ఏంటి అనే వివరాలు కూడా మనం మనము ప్రిపేర్ చేయడం అనేది జరిగిందనమాట. అలాగే స్టేబుల్ కాయిన్, ఈ మధ్య కాలంలో మనం ప్రపంచంలో చాలా దేశాలు స్టేబుల్ కాయిన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చైనాలో స్టేబుల్ కాయిన్ ఆల్రెడీ వచ్చేసింది. యునైటెడ్ స్టేట్లో ఎలా ఉంది, అలాగే యూరోప్ యూనియన్ ఏం చేస్తుంది, ఇండియా ఏం చేస్తుంది, జపాన్ ఏం చేస్తుంది, ఇట్లా స్టేబుల్ కాయిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనము చాలా గ్యాదర్ చేసాం అనమాట. అలాగే ఈ స్టేబుల్ కాయిన్స్ ఉండడం వల్ల ఏ మార్పులు జరగబోతున్నాయి, ఏ ఉపయోగాలు జరగబోతున్నాయి అనే పాయింట్స్ కూడా మనం ఈరోజు సబ్జెక్ట్ అయితే తయారు చేసాం, కానీ టైం సరిపోవట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. దీంతో పాటు రష్యాలో లేటెస్ట్గా ఏం సమాచారం వచ్చింది, ఏమి అప్డేట్స్ వచ్చినాయి, అలాగే సౌత్ కొరియాలో ఏమొచ్చింది, అలాగే మన ప్రపంచంలోనే టాప్ 3లో ఉన్న ఎయిర్లైన్స్లలో ఎమిరేట్స్ ఒకటి, దుబాయ్ రాజుకు సంబంధించిన కంపెనీ అనమాట. ఇందులో ఎలాంటి అప్డేట్స్ వచ్చినాయి క్రిప్టోకి సంబంధించి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ చైన్ టెక్నాలజీలో 7 జిల్లాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. మీ భూమి బ్లాక్ చైన్ అనే ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా మనము మాట్లాడుకోవడం జరిగింది, తయారు చేయడం జరిగింది. సో ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్లోకి వచ్చేస్తున్నాను. థర్డ్ పాయింట్లో ట్రయోస్ కమ్యూనిటీ టీమ్ డెవలప్మెంట్ విజన్ అనేది మనం ఒకటి ఫామ్ చేయడం జరిగిందనమాట. సో మనం మెటావెల్ వెబ్3 ప్రాజెక్టును
మన ట్రయో కమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ అనమాట. దీన్ని జూన్ 29 2026 నుంచి 2027 జూన్ 29 అంటే 4th యానివర్సరీ నుంచి 5th యానివర్సరీ వరకు 1 year లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది మన ప్రోగ్రామ్ అనమాట. సో చాలా మంది మనం అనుకుంటాం కదా, 1 year లో సాధ్యమేనా, 1 year లో మనం ఏమన్నా చేసుకోగలమేనా అనుకున్నప్పుడు ఒక రచయిత ఏమంటాడంటే, ఇక్కడ చూడొచ్చు, జీవితాన్ని పూర్తిగా మార్చడానికి ఒక్క ఏడాది చాలు, 1 year చాలు. లక్ష్యాలపై శ్రద్ధ పెట్టడం, అనవసర విషయాలకు దూరంగా ఉండడం, భయాలను పక్కన పెట్టడం, ఉదయాన్నే లేచి సమయాన్ని ఉపయోగించుకోవడం, ఇవి ఒక్క ఏడాది చేస్తే చాలు, మీ జీవిత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. చాలా మంది ఏడాదిలో సాధించగలిగే పనులను తక్కువ అంచనా వేస్తారు. మీరు అలా ఉండకండి అని ఒక రచయిత చెప్తున్నాడు అనమాట. సో ఈ రచయిత చెప్పినట్టు మనం ఖచ్చితంగా ట్రయోస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో మనం తయారు చేసుకుంటున్నామో, దీన్ని మొత్తం టీమును విస్తరించాలి, టీమును బాగా డెవలప్ చేయాలి 1 year లో అని అనుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మీరు చూస్తే పోయిన ఆదివారం ఈ సమయానికి నేను రైల్వే స్టేషన్ లో ఉండి మాట్లాడడం జరిగింది. సంతోష్ సార్ భీమవరం వెళ్ళాం. 5 రోజుల ప్రోగ్రామ్ అండి. 5 రోజులు ఎక్కడెక్కడ తిరిగామంటే భీమవరం, నర్సాపూర్, పాలకొల్లు, తాడేపల్లిగూడెం అండ్ ఏలూరు, ఇట్లా చాలా ఏరియాస్ను మన ట్రయో కమ్యూనిటీలో ఉన్న లీడర్స్ని అండ్ మన మెంబర్స్ని చాలా మందిని విడివిడిగా, వ్యక్తులుగా, గుంపుగా, వెన్యూస్గా కలిసి రావడం అనేది జరిగిందనమాట. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఎల్లుండి నుంచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి ఇటు నాగార్జున సాగర్ వైపు వెళ్ళడం జరుగుతుంది. 3 days ప్రోగ్రామ్. తర్వాత మళ్ళీ సిద్దిపేట ఉంది, నాగర్ కర్నూలు ఉంది, తర్వాత మన అనంతపురం సోమంద్రపల్లి ఉంది, పొద్దుటూరు ఉంది, ప్రకాశం డిస్టిక్ కంబం, ఇవన్నీ ఏరియాస్ ప్లాన్ చేసుకోవడం జరిగిందనమాట. సుమారుగా 15 రోజుల ట్రిప్ మళ్ళీ మేము వెళ్ళబోతున్నాం ఎల్లుండి నుంచి. ఎందుకు అంటే ఈ 1 year మొత్తము మనము సీరియస్ గా వర్క్ చేయాలని అనుకుంటున్నాం. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మీరు మెటావెల్లో ఉన్న లేదా మన ఆన్లైన్ వరల్డ్ టీంలో ఉన్న చాలా మంది లీడర్స్ మీరు గమనించండి. వాళ్లకు మన ట్రయో కమ్యూనిటీలో ఉన్న మన లీడర్స్ కి తేడా కనపడుతుంది. ఇంత సుదీర్ఘ సమయాన్ని, అంటే ఫ్యామిలీని వదిలిపెట్టి, భార్య పిల్లల్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఫీల్డ్కి వెళ్ళి సపోర్ట్ చేసే లీడర్స్ చాలా అరుదుగా ఉంటారు. అది ఒక రకంగా మన టీంలో మనం అందరం చేసుకున్న అదృష్టం. మన లీడర్స్ మనకు అంత టైం ఇస్తున్నారు. సో దాన్ని ఉపయోగించుకోవడానికి మనం అంతా ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బాలకృష్ణ సార్ టీము అండ్ ఎస్ బాబు గారు, రవి సార్ వీళ్ళంతా కొంత వర్క్ అర్థమైంది వాళ్ళకి. మేము 5-6 days అక్కడ ఉండడం వల్ల అర్థమైంది అనమాట. అలా మళ్ళీ మేము నెక్స్ట్ టైం వెళ్ళే నాటికి ఖచ్చితంగా మాకు తెలిసి టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వకుండా వర్క్ అంత ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో మీరందరూ కూడా అట్లా చేసుకోవాలని కోరుతూ, ఇక్కడ మేము ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఒక 2-3 విషయాలు చాలా వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. అది మనం ఈ రోజు జస్ట్ 5 minutes లో జూమ్ లో చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అంటే, మనం వెళ్తున్నాం, మరి జస్ట్ పిక్నిక్ వెళ్ళినట్టు, టూర్ వెళ్ళినట్టు తిరిగి వద్దామంటే కాదండి. మనకు ఒక విజన్ ఉంది. ఈ 1 year లో ఏం చేయాలనుకుంటున్నామంటే, మనం క్లియర్ గా ఒక విజన్ పెట్టుకున్నాం. మీకు కనపడుతుంది కదా, ఏంటది? ప్రతి లీడర్ కి ఒక 6 స్ట్రాంగ్ పిల్లర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ TNS లో కానీ, బూస్ట్ లో కానీ, ఉదాహరణకి నేనున్నాను అనుకోండి, నా నుంచే చెప్తాను మీకు. నాకు 26 మంది బూస్ట్ లో ఉన్నారు, 33 మంది TNS లో ఉన్నారు. అంటే నా డైరెక్ట్ దాన్ని ఫస్ట్ లేయర్ అంటారు, ఫస్ట్ లైన్ అంటారు, ఫస్ట్ లెవెల్ అంటారు, ఏదైనా ఒకటే అర్థం. ఈ ఫస్ట్ లెవెల్లో నాకు 6 స్ట్రాంగ్ పిల్లర్స్ కావాలి. ఎన్ని కావాలి? 6 స్ట్రాంగ్ పిల్లర్స్ కావాలి. 6 స్ట్రాంగ్ పిల్లర్స్ ను ఎవరనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. సో 6 కింద, ఒక్కొక్కరి కింద కూడా 6 స్ట్రాంగ్ పిల్లర్స్ కావాలి. అంటే సెకండ్ లెవెల్ వచ్చేసరికి 36 మెంబర్స్ కావాలి. నా బాధ్యత ఏంటంటే, నా 6 పిల్లర్స్, 6 కింద ఉన్న 6 అంటే ఇంకొక 36, అంటే టోటల్ గా 42 పిల్లర్స్ ను నేను తయారు చేసుకోవాలి. 42 పిల్లర్స్ కనుక నేను స్ట్రాంగ్ చేసుకోగలిగితే ఏమవుతుంది? ఫస్ట్ పెద్ద టీం వస్తుంది, నెంబర్ 1. తర్వాత
ప్రతి లీడర్కి డబ్బు వస్తుంది. నెంబర్ 3, విపరీతంగా వీళ్ళ కింద ఉన్న లీడర్స్ కి స్పిల్ ఓవర్స్ వస్తాయి. ఒకరు కొద్దిగా స్లోగా పనిచేసినా, ఒకరు ఫాస్ట్ గా పనిచేసినా, ఒక్కరు అస్సలు పని చేయకపోయినా అందరికి స్పిల్ ఓవర్స్ ద్వారా ఇన్కమ్స్ వస్తాయి. ఇట్లా ఇన్కమ్ అనేది బాగా జనరేట్ అయ్యే అవకాశం ఉంది. సో నేనేమంటున్నానంటే మన ట్రయో కమ్యూనిటీలో మనకంటూ ఒక విజన్ ఉండాలి. ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ పిల్లర్ ఉండాలి. 6 స్ట్రాంగ్ పిల్లర్స్ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లా టీం కనుక మనం డెవలప్ చేయగలిగితే ఒక ఒక లెగ్గులో కొద్దిగా స్లో వర్క్ జరిగినా ఇంకొక లెగ్ కవర్ చేస్తుంది. ఇంకొక లెగ్లో స్లో వర్క్ జరిగినా ఇంకో 3-4 లెగ్స్ కవర్ అవుతాయి. ఇట్లా 6 లెగ్స్లలో వర్క్ జరగడం వల్ల, 6 పిల్లర్స్ కింద వర్క్ జరగడం వల్ల మనము నిద్రపోయిన డబ్బు వస్తుంది, లంచ్ చేస్తున్న డబ్బు వస్తుంది, మనం బెంగళూరులో ఉన్న డబ్బు వస్తుంది, తిరుపతికి వెళ్ళిన డబ్బు వస్తుంది, భీమవరంలో ఉన్న డబ్బు వస్తుంది, ఇంట్లో ఉన్న డబ్బు వస్తుంది, నువ్వు ఎక్కడ ఏ టైంలో ఏడున్నా డబ్బు వస్తుంది అనమాట. సో అలాంటి మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం కదా. అందరికీ నెట్వర్క్ ఎందుకు చేస్తున్నాం అంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం అంటారు. కానీ ఆ ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే నీకంటూ ఒక టీం ఉండాలి కదా. ఆ టీము ఒక పద్ధతి ప్రకారం ఉండాలి కదా. ఒక కరెక్ట్ నిర్మాణం, ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఎట్లయితే మనకు బేస్మెంట్ ఉంటుందో అలా ఒక నిర్మాణం అనేది స్ట్రాంగ్ ఉండాలి కదా. పద్ధతి ప్రకారం నిర్మించిన నిర్మాణం ఉండాలి కదా. సో అలా నిర్మించుకుంటేనే ప్యాసివ్ ఇన్కమ్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లో వస్తుంది, లేకపోతే రాదు. అది ఏ కంపెనీ అన్నా కానీ, ఎంత మంచి కంపెనీ అన్నా కానీ మన చేతిలో ఉందన్నమాట. సో ఈ పాయింట్ మేము బాగా ఈ భీమవరం టీంలో ఈ ట్రిప్ లో మేము ప్లానింగ్ చెప్పడం జరిగింది. లీడర్స్ అందరికీ నచ్చింది అనమాట. అలాగే ఇలా వర్క్ చేస్తున్నప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేస్తున్నాం ఐజీటీ, టీఎన్డీఎస్ లో వర్క్ చేస్తే ఐజీటీ వస్తుంది, బూస్ట్ లో వర్క్ చేస్తే విజిఎఫ్ వస్తుంది. సో మేమేమంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్కి 1,00,000 రూపాయలు వచ్చింది అనుకుందాం, లేదా ఒక లీడర్కి 10,000 వచ్చింది అనుకుందాం. 10,000లో 80% అంటే 8,000 రూపాయలు, లేదా 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, 80,000 రూపాయలు. ఆ 80,000 లేదా 8,000 80% ఏదైతే ఉందో, ఫస్ట్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే దాంట్లో మైనస్ చేసుకోండి, అంటే దాన్ని తీసుకోండి, వాడుకోండి, 80% వాడుకోండి. లేదు మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది సార్, మన కుటుంబ అవసరాలు ఉంటాయి, చిన్న చిన్న అప్పులు ఉంటాయి, మన ఫ్యామిలీకి డబ్బు అవసరం ఉంటుంది, అలా డబ్బు వాడుకోండి. వచ్చినట్టు కైండ్ల రూపంలో పెట్టుకోకుండా ఖర్చులకు ఇబ్బంది పడుతూ లేదా అప్పులు తీర్చుకోలేక చాలా మంది లీడర్స్ని చూస్తున్నాం. అలా కాకుండా మనకు 100 రూపాయలు వచ్చిందంటే 80% వాడుకోవడము, 20% సిఎస్ కాయిన్ రూపంలో దాచుకోవడం. ఇది మన విజన్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 ఇయర్ పనిచేసినాం సీరియస్గా. ఉదాహరణకి నేను బాలకృష్ణ సార్నే తీసుకుంటా అనుకోండి. బాలకృష్ణ సార్ ఈ 1 ఇయర్ సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. బాలకృష్ణ సార్ చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే పిల్లలు కానీ, అంటే 2 కొడుకులు, నాన్న ఈ 1 ఇయర్లో నువ్వు ఎంత సంపాదించావు అని అడిగినప్పుడు నేను ఒక 10 లక్షలు సంపాదించానురా అని చెప్పడానికి, నేను ఒక 10,000 కాయిన్లు సంపాదించానురా అని చెప్పడానికి ఎంత తేడా ఉంటుంది? అంటే 10,000 కాయిన్లు నేను సంపాదించానని చెప్తే కిక్ రాదనమాట, వాళ్ళ ముఖంలో స్మైల్ రాదనమాట, వాళ్ళకు కూడా ఒక ఉత్తేజం రాదనమాట. నేను 10 లక్షలు తీశాను, 10 లక్షలు సంపాదించాను క్యాష్ రూపంలో, ఇండియన్ రూపీస్లో అని చెప్పడం కిక్ వస్తుంది అనమాట. అది చెప్పడానికి మనకు కిక్ వస్తుంది, వినడానికి కూడా వాళ్ళకి కిక్ వస్తుంది. ఆ 10 లక్షలు ఇంట్లో ఖర్చు పెట్టినప్పుడు, ఇంట్లో పిల్లల ఫీజులు కట్టడానికో, అప్పు కట్టడానికో, ఇల్లు మెయింటెనెన్స్ కోసమో, లేకపోతే ఏదో ఒక అవసరానికి, తక్షణ అవసరానికి మనం ఆ డబ్బు వాడుకున్నప్పుడు వచ్చే కిక్ కైన్ల రూపంలో ఉన్నప్పుడు మనకు ఆ కిక్ రాదనమాట. ఫస్ట్ నేనేమంటున్నా అంటే లీడర్స్ అందరు కూడా డల్ కాకుండా, నీరసం రాకుండా ఉండాలంటే మన అవసరాలు తీరాలి. ఫస్ట్ మనకొచ్చిన డబ్బు మన తక్షణ అవసరాలను తీర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ధైర్యము, ఆ కిక్ వస్తుంది అనమాట. అలా మనం ఈ 1 ఇయర్ పనిచేద్దాం. ఈ 1 ఇయర్లో ట్రయో కమ్యూనిటీలో ఉన్న లీడర్స్ ఎవరు కూడా ఫుల్ టైమర్స్, ప్రధానంగా ఫుల్ టైమర్స్ కావచ్చు, లేకపోతే ఇదే నాకు ప్రధానమైన వర్క్ అని భావిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
లేదా రోజు టైం కేటాయించి చేస్తున్నారో, టీం చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సార్ నాకు అప్పు ఉంది అనే మాట వినపడొద్దు. నేను ఈ 1 ఇయర్‌లో సార్ మొత్తం క్లియర్ చేసుకున్న, ఫ్రెష్‌గా ఉన్న నా అకౌంట్‌లో కనీసం 2-3 లక్షలు క్యాష్ ఉందని చెప్పాలి. ఇదే క్రమంలో 20% వెనక్కేస్తున్నాం కదా, అవి 1 ఇయర్‌లో మన దగ్గర తక్కువలో తక్కువ ప్రతి ఫ్యామిలీ దగ్గర 10,000 కాయిన్స్, సిఎస్ కాయిన్స్ ఉండాలి. అలాగే బీజీబీలు కూడా చాలా ఇంపార్టెంట్. తక్కువలో తక్కువ 10,000 నుంచి 50,000 వరకు బీజీబీలు సంపాదించాలి. ఇది మన టార్గెట్. సో ఇలా మనం ఈ 1 ఇయర్ వర్క్ చేసినప్పుడు 2 లేయర్స్ వర్క్ చేయాలి. ఫస్ట్ లెవెల్లో 6 పిల్లర్స్ను గుర్తించాలి. వాళ్ళ కింద 6 పిల్లర్స్ను డెవలప్ చేసేటట్టు మన వర్క్ ఉండాలి. అలాగే వచ్చిన డబ్బును 80% వాడుకోవాలి, 20% సిఎస్ కాయిన్ రూపంలో దాచుకోవాలి. ఈ 1 ఇయర్ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరి దగ్గర వర్క్ ప్లాన్ ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర లిస్ట్ ఉండాలి. మెయిన్ లిస్ట్ ఎవరికి ప్లాన్ చెప్పాలి, మన మొబైల్ ఫోన్లో ఉన్న లిస్టును తీసి ఒక నోట్బుక్లో, డైరీలో రాసుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఎప్పుడు ఒక 200-300 లిస్ట్ వెయిటింగ్లో ఉండాలి మన టైం కోసం. అలా వర్క్ చేయడానికి మన ట్రయోస్ కమ్యూనిటీలో మనం అంతా ఈ ప్లానింగ్ చేయడం జరిగిందనమాట. అందులో భాగంగానే ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఒక ట్రిప్ పోయొచ్చాం, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్పులు స్టార్ట్ కాబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ విషయాలు కూడా అందరూ అర్థం చేసుకొని, అలాగే మేము ఎక్కడున్నా సండే స్పెషల్ జూమ్ మీటింగ్ మాత్రం ఆగదు. ఈ సండే స్పెషల్ జూమ్ మీటింగ్ను మనము రెగ్యులర్గా కంటిన్యూ చేద్దాం. ఈ సండే స్పెషల్ జూమ్ మీటింగ్లో రెగ్యులర్ ప్లాన్ విషయాలు కాకుండా కొత్త కొత్త విషయాలు ఇవాళ మీరు చూసారా? స్మార్ట్ కాంట్రాక్ట్ గురించి ఇంత సమాచారం ఎప్పుడైనా విన్నారా? మీరు ఎప్పుడైనా కనీసం సెర్చ్ చేద్దామనే ఆలోచన వచ్చిందా? అసలు స్మార్ట్ కాంట్రాక్ట్ అని ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేస్తే చెప్పడానికి మన దగ్గర సమాధానం ఉండేనా? ఈరోజు సంతోష్ సార్ ఇంత సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్లో చెప్దాం అనుకున్నది 1 అవర్ అయినా అయిపోవట్లే. ఎందుకంటే అంత పెద్ద సబ్జెక్ట్ అది స్మార్ట్ కాంట్రాక్ట్. ఇది మనకు తెలిసి ఉండాలి. లేకపోతే మనము కొద్ది ఎంతో కొంత తెలిసిన వాళ్ళు తగిలినప్పుడు సబ్జెక్టు చాలా చెప్పాల్సి వస్తుందండి, చాలా చర్చ చేయాల్సి వస్తుంది. కనుక మనం రానున్న కాలంలో ఈ ట్రైనింగ్ సెషన్స్లో ఎన్ఎఫ్టి గురించి లోతుగా డిస్కస్ చేయాలనుకుంటున్నాం ఈ సండే స్పెషల్ జూమ్ మీటింగ్లో. అండ్ ఎక్స్చేంజెస్ గురించి, మెటావర్స్ గురించి, అలాగే మెటావర్స్లో ఇంకా అనేక విషయాలు రాబోతున్నాయి. అలాగే మీమ్ కైన్స్ గురించి, గురు.ఫన్ గురించి, ఇంటర్నెట్ ఐఓటి గురించి, విఆర్, ఏఆర్, ఏఐ టెక్నాలజీ గురించి, ఓలివర్స్ గురించి, ఓలివీటా గురించి, క్రిస్టల్ కామి గురించి, ఇలా రకరకాల సబ్జెక్ట్ పెరిగిపోతా ఉంది. ఒక్కొక్క దాని మీద వివరంగా మనము ఆదివారం స్పెషల్ జూమ్ మీటింగ్ ఏదైతుందో దాంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాము. కేవలం రాకేష్ సార్, నరేందర్ సార్, సంతోష్ సార్ కాదండి, మన టీంలో ఉన్న చాలా మంది లీడర్స్ జూమ్ చెప్పే అలవాటు ఉంది కదా, వాళ్ళందరితో కూడా మేము వాళ్ళని కూడా తయారు చేసి మన మోహన్ సార్ కావచ్చు, కాజిపేట్ సంతోష్ సార్ కావచ్చు, లేకపోతే మన కరుణ సార్ కావచ్చు, ఇట్లాంటి దాసర్ మల్లేష్ సార్ కావచ్చు, మన అమరేందర్ సార్ కావచ్చు, అమర్ రెడ్డి సార్ కావచ్చు, మన లీడర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో, బాలకృష్ణ సార్తో కావచ్చు, రానున్న కాలంలో ప్రతి ఒక అంశం తీసుకొని వాళ్ళు హాఫ్ అన్ అవర్, 1 అవర్ ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా తయారు చేయాలనేది మా ఉద్దేశం. ఇంత ఉంది అనమాట దీని వెనుక. సో ఈ విషయాలని మీరు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక్కొక్క లీడర్ను ఇంట్రడక్షన్ ఇవ్వడానికి, హోస్టింగ్ చేయడానికి, లీడర్స్ను మనము ఇన్కమ్ పరంగానే కాకుండా ఏమంటారు, స్కిల్స్ పరంగా, లీడర్షిప్ పరంగా, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచేటట్టుగా లీడర్స్ని తయారు చేయాలనేది కూడా మన ఉద్దేశం ఉందన్నమాట. సో ఈ 1 ఇయర్ విజన్ మీరందరూ అర్థం చేసుకొని, ట్రయోస్ కమ్యూనిటీ యొక్క 1 ఇయర్ వర్కింగ్ విజన్ అర్థం చేసుకొని మీరందరూ కూడా మంచిగా వర్క్ చేసుకొని, ప్లాన్ చేసుకొని ఇన్కమ్ సంపాదించాలి, టీం సంపాదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై మెటావెల్. యా, రవీందర్ సార్ ఉన్నారా? ఉంటే మీరు. అవునాను సార్. ఓకే, ఒక్కరిద్దరితో లీడర్స్, ఒక 2-3 1 minute మాట్లాడిచ్చేసి మనం క్లోజ్ చేద్దాము. ఓకే సార్, మంచిదండి. ఇప్పటి వరకు మరి సమయం అయితే అయిపోతుంది కానీ సబ్జెక్ట్ మిగిలిపోయింది. ఈ రోజైతే చాలా